ఎలీషా, ఆయన దేవుని ప్రవక్త. ఒకసారి సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడిద్దామని చెప్పి పలానా చోటకు సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఎలీషా వెంటనే ఆ దేశపు రాజుకు చెప్పాడు, సిరియా దేశపు రాజు పలానా చోట సైన్యాన్ని పెట్టాడు, నువ్వు ఆ చోటుకి మాత్రము వెళ్ళద్దు. అట్లా జరుగుతూ ఉంటే సిరియా దేశపు రాజు కోపం వచ్చింది. అసలు ఎవర్రా మన రాజ్యంలో ఒక స్పై ఉన్నాడు, ఎవరున్నారు, గూఢచారి కూడా ఉన్నాడు, మన అంతఃపురంలో మనం మాట్లాడుకొని ఎక్కడెక్కడ సైన్యాన్ని పెడదాం అనుకుంటే పోయి వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది ఎలా జరుగుతుంది అనగానే వాళ్ళు చెప్పాడు, స్పై ఎవరు లేరు రాజా, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఆ ప్రవక్త మీ అంతఃపురంలో మీరు అనుకున్న వాటిని అక్కడ రాజులు చేరవేస్తున్నాడు, ఆయన ప్రవక్త అండి అని చెప్తే, సరే ఈసారి ఆయన్నే పట్టుకుని రండి. దేవుని సేవకుని పట్టుకోవడం సాధ్యమేనా? దేవుని సేవకుని కుటుంబాన్ని పట్టుకోవడం సాధ్యమేనా? అస్సలు కాదు. దేవుడు వారి పక్షంగా కత్తి దూసి యుద్ధం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు వారి పక్షంగా సైన్య సమూహాలను పెడతాడు. అదృశ్యమైన కాపుదల వాళ్ళ కుటుంబాల చుట్టూ ఉంటుంది. దేవుని సేవకుల కుటుంబాలు ఎవరక్కడ వెళ్ళి అసలు ముందు ఆ ఎలీషా పాస్టర్ గారిని పట్టుకొని రప్పండి అనగానే రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం, అసలు గొప్ప సైన్యాన్ని పంపించేసాడు. ఈయన పంపించక ముందే అక్కడ దేవుడు ఇంకా గొప్ప సైన్యం, ఈయన మామూలు రథాలు, గుర్రాలు పంపిస్తే దేవుడు ఆల్రెడీ అక్కడ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పంపించాడు. ఏం పంపించాడు? ఈ సిరియా రాజు పంపించిన సైన్యం అంతా చుట్టుకొని ఉంది. ఆ పాస్టర్ గారి ఇంటి చుట్టుకొని ఉంటే ఆ ఎర్లీ మార్నింగ్ ఆ పనోడు లేచి బయటకు వచ్చాడు. ప్రవక్త యొక్క సేవకుడు లేచి బయటకు వచ్చి చూసి గుండె జారిపోయింది ఆ దాసుడికి. అమ్మో దైవజనుడా, ఏమంత పెద్ద ఆర్మీ వచ్చేసింది, ఆయనో రథాలు, గుర్రాలు వచ్చేసి ఇక అయిపోయింది, మనం పట్టుకెళ్ళిపోతారు అంటే ఎలీషా అన్నాడు, భయపడద్దు. ఒకసారి చెప్పండి, భయపడొద్దు అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, రాజులు 2వ గ్రంథం తీయండి, ఈలోపు ఒకసారి చెప్పండి, భయపడొద్దని. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా, వీడు ఈ కళ్ళు కాదు నాయన, వీడి మనోనేత్రాలు ఒకసారి తెరువు, వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరవమని యెహోవా పనివాని కళ్ళను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత, అది మన రేంజ్ అది.